లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తంగా మారుతున్నాయి. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో కీలక నాయకులంతా బీజేపీ అలాగే కాంగ్రెస్ పార్టీలో చేరుతుంటే ఇప్పుడు బీజేపీ కూడా ఆ పార్టీ నేతలు బిగ్ షాక్ ఇస్తున్నారు. తాజాగా బీజేపీ పార్టీ ప్రకటించిన రెండవ లిస్టులో స్థానం దక్కని నేతలు కొందరు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. మొదటి నుండి బీజేపీ సిద్ధాంతాలను నమ్ముకొని ఆ పార్టీలో కొనసాగుతున్న నేతలకు పార్టీ అన్యాయం చేస్తుంది అని కొందరు నేతలు భావిస్తున్నారు. పక్క పార్టీల నుండి వచ్చిన నేతలకే ఎంపీ టికెట్లు ఇస్తున్నారు, కానీ పార్టీ సిద్ధాంతాలను నమ్మి పార్టీకి సేవ చేస్తున్న వ్యక్తులకు బీజేపీ టికెట్ ఇవ్వట్లేదు అని ఆ పార్టీ నేతలు వాపోతున్నారు. తాజాగా బీజేపీ పార్టీ ప్రకటించిన లిస్టులో ఆదిలాబాద్ గోడె నాగేష్ కి ఇవ్వడం జరిగింది. ఆయన 2024లోనే బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఇక పెద్దపల్లి విషయానికి వస్తే గోమాస శ్రీనివాస్ ఈయన కూడా కాంగ్రెస్ కి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఇక నల్గొండ విషయానికి వస్తే షానపూడి సైదిరెడ్డి బీఆర్ఎస్ కి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఇక మహబూబాబాద్ విషయానికి వస్తే సీతారాం నాయక్ టీఆర్ఎస్ కి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఇక మహబూబ్ నగర్ డీకే అరుణ కాంగ్రెస్ కి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు. మెదక్ విషయానికి వస్తే రఘునందన్ రావు టీఆర్ఎస్ కి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అయితే తాజాగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంటికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గురువారం మధ్యాహ్నం వెళ్లారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ రాకపోవడంతో భారతీయ జనతా పార్టీలో చేరిన ఆయన తనకు ఈసారి తప్పకుండా టికెట్ వస్తుంది అనే నమ్మకంతో ఉన్నారు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా తదితరులతో సత్సంబంధాలు ఉన్న కారణంగా తనకు తప్పనిసరిగా టికెట్ వస్తుంది అని చివరి దాకా ప్రయత్నించారు. కానీ టికెట్ తనకు కాకుండా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు అయిన డీకే అరుణకు రావడంతో ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి చర్చలు జరపడం రాజకీయంగా సంచలనం కలిగిస్తుంది. కాంగ్రెస్ పార్టీలోకి రావాలి అని వస్తే తగిన ప్రాధాన్యత ఇస్తామని సీఎం జితేందర్ రెడ్డికి హామీ ఇచ్చినట్లు సమాచారం. జితేందర్ రెడ్డి పార్టీ మారతారా లేదా అన్న అంశం చర్చల తర్వాత కొలికి వచ్చే అవకాశం ఉంది.